ఆహా టీం నుంచి నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్ నవీన్ తను ఎంచుకున్న పాట ఏక్ నిరంజన్. అమ్మా లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబి లేరు ఏక్ నిరంజన్. పన్ను లేదు దంతం లేదు అయినా మరి నాకిస్తుంటుంది దంగ్. మాట లేదు మంతి లేదు నోరెత్తానంట మీదికొచ్చి చంపుతుంది ఫైర్ ఇంజన్. జాలి లేదు నాకు గాలి లేదు మంచు లేదు ముసురని లేనే లేదు. తెల్లార్లే లేపేస్తుంది కల్లాపేమంటుంది ముక్కే రాంగొచ్చిందంటే మగ్గుచ్చు కొడుతుంది. కయ్యాలిలారా కాసిలా నా కిట్ట పగిలిందే జ్వరం వచ్చినా రోం పట్టినా నాకెప్పుడు ఇక సెలవే లేదే. పన్ను లేదు దంతం లేదు అయినా మరి నాకిస్తుంటుంది దంగ్. మాట లేదు మంచి లేదు నోరెత్తానంట మీదికొచ్చి చంపుతుంది ఫైర్ ఇంజన్. Not a bad time, met her long time, always be calm. Are every time, fear of bedroom, weekly once a problem. Are koti katnam kosam, ne temte ayyane. Are nimisham gyape doriki ఏడాదవుతుందే. పెళ్లిలో వాళ్ళమ్మ నాన్నని తిట్టానని కోపంలే పగబట్టిన పాంచాలైనను వేధించుకు తింటోందే. గయ్యాలిలారా కాసిలా నా కిట్ట కదిలిందే జ్వరం వచ్చినా రోం పట్టినా నాకెప్పుడు ఇక సెలవే లేదే. పన్ను లేదు దంతం లేదు అయినా మరి నాకిస్తుంటుంది దంగ్. మాట లేదు మంతి లేదు నోరెత్తానంట మీదికొచ్చి చంపుతుంది ఫైర్ ఇంజన్. నా పేరెంట్స్ చూస్తే పాతివ్రత్యపు ముసుగేస్తోంది. నా కాళ్ళే కడిగి నెత్తి మీద నీళ్ళే చల్లుకుంటోంది. వాళ్ళెళ్ళిపోయిన తక్షణం అపరిచితురాలే ఆస్కార్ ఒక్కటి తక్కువ దీని నటనే సూపరే. అమావాస్య పౌర్ణమి డేస్ లో స్పెషల్ డోసు ఉంటుందే. రుణపాశం అనుకున్నాను తొడపాశం పెడుతుందే. గయ్యాలిలారా కాసిలా నా కిట్ట కదిలిందే జ్వరం వచ్చినా రోం పట్టినా నాకెప్పుడు ఇక సెలవే లేదే. పన్ను లేదు దంతం లేదు అయినా మరి నాకిస్తుంటుంది దంగ్. మాట లేదు మంతి లేదు నోరెత్తానంట మీదకొచ్చి చంపుతుంది ఫైర్ ఇంజన్. సార్ ఎలా అనిపించింది సార్ తన పర్ఫార్మెన్స్ జనవతుల్ గారు? అమ్మాయి ఎలా కొట్టిందో కానీ బ్రెయిన్ మాత్రం బాగానే వర్క్ చేస్తుంది. చాలా చాలా చక్కగా ఉందండి పర్ఫార్మెన్స్. చాలా బాగుంది, బాగా పాడావు. ఇంతవరకు లేనటువంటి ఒక విచిత్రమైన విషయం ఈ లిరిక్లో ఉంది. ఏంటంటే ఎవ్రీ టైం ఫియర్ ఆఫ్ బెడ్రూమ్ అన్నాడు. అంటే ఇప్పుడు కొంతమందికి నీళ్లు చూస్తే భయపడతారు, కొంతమంది పిల్లి ఫోబియా, పిల్లిని చూస్తే భయపడతారు. ఇంకేంటే బెడ్రూమ్ ఫోబియా. చాలా బాగుంది. ప్రభాస్ రవి గారు హేమచంద్ర డార్లింగ్, నవీన్ డార్లింగ్ ని వాళ్ళ డార్లింగ్ ఏ రేంజ్ లో కొడుతుందో మనకి ఈ పాటలో చెప్పాడు. నువ్వు ముగ్గు టేస్ట్గా వేస్తే తను కొట్టు డార్లింగ్. రేపటి నుంచి ముగ్గులేయటం ప్రాక్టీస్ చేయి. వచ్చిందంటే మగ్గుచ్చు కొడుతుంది. రవి గారు మీరు ఎన్నో కంఠాలని మీరు అనుకరించారు. ముఖ్యంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కంఠం అంటే నేను ఎక్కువ సార్లు విన్నా. ఈ ఆహా ఈ ఓ కార్యక్రమం చూస్తే ఆయన ఎలా ఫీల్ అవుతారు, ఆయన ఈ శుభాభినందనలు ఎంత చక్కగా నవ్వించేటువంటి ఈ కళాకారులందరికీ ఎటువంటి అభినందనలు ఇస్తారు?
ఈ రోజున చూస్తూ ఉంటే ఈటీవీ ప్లస్లో ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టారు. ఆ కార్యక్రమానికి ఆహాయిహి ఓహో అని చెప్పి ఒక మంచి నామకరణాన్ని చేసి ఆశయానికి అజ్జరైనటువంటి జోనాలెత్తుల రామలింగ శాస్త్రి గారిని జడ్జిగా పెట్టారు. కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క కళాకారులు అత్యద్భుతంగా పాటలు పాడుతూ ఉంటే మా మనసు పులకించి కార్యక్రమాన్ని వీక్షించడానికి స్వర్గం నుంచి నేరుగా ఈ రామోజీ ఫిలిం సిటీకి వచ్చారు తప్ప ఏ ఒక్క రాజకీయ దురుద్దేశం లేదని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. నమస్తే అక్క, నమస్తే చెల్లమ్మ, నమస్తే పాప, నమస్తే నమస్తే. థ్యాంక్ యూ నవీన్.